తదుపరి తులారాశి. తులారాశి వారు దూరపు బంధువులను కలుసుకుని మంచి చెడ్డ విచారిస్తారు. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు కొనసాగిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు మెరుగుపడుతుంది. పెండింగ్లో ఉన్న కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి సలహాలు కూడా స్వీకరిస్తారు. వ్యాపారం గల వారికి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగం గల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులు కూడా అనుకున్నటువంటి అవకాశాలను సాధిస్తారు. విద్యార్థులు కూడా సంతోషకరమైనటువంటి వార్తలు కొన్ని అందుకుంటారు. మహిళలకు కుటుంబ బాధ్యతలు ఏవైతే అప్పచెప్తారో వాటిని వారు దిగ్విజయంగా సమర్థవంతంగా నిర్వహిస్తారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మొత్తం మీద తులారాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. తులారాశి వారికి ఈ వాడక సూచన రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, ఇంటర్వ్యూలకు పోటీ పరీక్షలకు ఎవరైతే ఈరోజు హాజరవుతారో వారు విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ప్రయాణాలన్నీ కూడా ఉత్సాహంగా సాగుతాయి. ప్రతితలు కూడా వీరికి స్నేహితులుగా మారతారు. ధార్మిక కార్యక్రమాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. సకాలంలో సొమ్ము చేతికి అందడం వల్ల వీరి అవసరాలన్నీ కూడా తీరుతాయి. వ్యాపారం గల వారికి వ్యాపారంలో మంచి లాభాలు, ఉద్యోగం గల వారికి ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఒక ఆసక్తిని కలిగించే సమాచారం అందుతుంది. సినీ టీవీ కళాకారులు శుభ వర్తమానాలు అందుకుంటారు. విద్యార్థులకు నూతన సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలు కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసుచ రంగు ఆకుపచ్చ మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారిని కుటుంబ సమస్యలు ఈరోజు బాగా వేధిస్తాయి. కష్టపడ్డా కూడా ఫలితం కనిపించదు. భూ సంబంధిత వివాదాలు కూడా నెలకొంటాయి. వ్యాపారం గల వారికి వ్యాపార లావాదేవీల్లో సమస్యలు చిక్కులు ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి స్థాన చలన సూచనలు. పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారికి కూడా నిరుత్సాహం అధికమవుతుంది. సినీ కళాకారులకు అవకాశాలు అంతగా లభించవు. విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విషయాల్లో తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ధనురాశి వారికి ఈ వాడక సూచన రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి స్నేహితులతోటి అకారణంగా కలహాలు ఏర్పడతాయి. ప్రయాణాలు కూడా మకర రాశి వారు వాయిదా వేస్తారు. ప్రతి పనిలో కూడా మకర రాశి వారికి శ్రమ పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను ఈరోజు ఈ రాశి వారు రద్దు చేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి ఆటుపోట్లు ఎదురవుతాయి. సినీ కళాకారులకు ఈరోజు అయోమయంగా గడుస్తుంది. విద్యార్థులకు కూడా చికాకు కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు ఏర్పడతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక మకర రాశి వారికి ఈ వాడక సూచన రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.